తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి విమర్శించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి పర్యటించారు. కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన బీరప్ప మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాల్లో ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉప్పులింగాపురి గ్రామంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు, అంగన్వాడీ సిబ్బందిని శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఉప్పులింగాపురి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డికి బస్వాపూల్ మల్లికార్జున స్వామి దేవాలయం వైస్ చైర్మన్ జగ్గా అశోక్ గౌడ్ వార్షికోత్సవ పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో హామీలను నెరవేర్చని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రమేష్ గౌడ్, మండల అధ్యక్షులు భూపాల్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు రంగి కృష్ణ, మేదక్ మార్కెట్ వైస్ చైర్మన్ కృష్ణగౌడ్, సర్పంచ్లు పావని మహేందర్, శేఖర్, సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చదువుకోవడానికి ఆర్థిక స్తోమత కావాలి అనుకుంటే ప్రభుత్వాలు కూడా ఇప్పుడు మంచి అవకాశం కల్పిస్తా ఉన్నాయి. గురుకులాలు వస్తున్నాయి. మరి మన స్కూళ్ళలో, మన ఊర్లలో ఉన్నటువంటి స్కూల్స్ కూడా బాగా డెవలప్ చేసి వాటికి మంచి టీచర్స్ ఇచ్చి అదే విధంగా మనకి ఇంగ్లీష్ మీడియంలో కూడా చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు కల్పిస్తా ఉంది. కానీ అవి మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అంతేకాకుండా ఏంటంటే ఆడపిల్లని మగపిల్లని సమానంగా చూడాలి. రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఆడోళ్ళు తక్కువ, మగవాళ్ళు ఎక్కువ అని ఇక్కడ కూడా చెప్పలేదు. ఇద్దరు కూడా సమానం అని చెప్పింది. కాబట్టి ఆ సమానత్వాన్ని సాధించాలి. సమానత్వాన్ని సాధించాలి అని అనుకుంటే ఎట్లా సాధ్యమవుతుంది? అది ఎవరో వచ్చి ఇచ్చేది కాదు కదా, మనకు మనం సాధించుకోవాలి. ఎట్లా సాధించుకుంటాం? నేనున్నాను ఇప్పుడు, నాకు ఇద్దరు, ఒక కొడుకు ఉంటారు, ఒక బిడ్డ ఉందనుకో, అప్పుడు ఏం చేయాలా? కొడుకునేమో ప్రైవేట్ స్కూల్ పంపించాలా, ఆడపిల్లనేమో గవర్నమెంట్ స్కూల్ పంపించాలి. ఇది కరెక్టా? సమానత్వం వస్తుందా? లేదు. మగపిల్లాడు ఎంతసేపు బయట తిరిగినా సపోర్ట్ చేయం. ఆడపిల్ల ఒక అర్ధగంట లేట్ అయిందంటే ఎందుకు పోయినావు, ఎటు పోయినావు, ఇంత లేట్ ఎందుకు వచ్చినావు అంటే మన పిల్లల్ని మనం తక్కువ చేసుకున్నట్టే అవుతుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా మన మగపిల్లాడికి ఏం చెప్పాలా? ఆడపిల్లని గౌరవించమని చెప్పాలా? ఆడపిల్లలకి ఏం చెప్పాలా? మగపిల్లని గౌరవించమని చెప్పాలా? ఒకరినొకరు ఆ విధంగా సమానత్వం వస్తుంది. ఆ సమానత్వం అనేది రావాలంటే మన కుటుంబం నుంచే ప్రారంభించాలి. నా ఇంట్లో నేను స్టార్ట్ చేసి, నీ ఇంట్లో నువ్వు స్టార్ట్ చేసి, నువ్వు ఇంట్లో స్టార్ట్ చేస్తే మొత్తం ఊర్లంతా అవుతుందా లేదా? కాబట్టి ఆ విధంగా సమానత్వం అనేది మన మార్పు అంటున్నారు. మార్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అది మన కుటుంబం నుంచే కావాలి అని గాంధీజీ గారు చెప్పి. సో ఆ విధంగా మన మార్పు అనేది మన దగ్గర, సమానత్వం అనేది మన గ్రామంలో మన ఇంటి నుంచి ప్రారంభించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి బీరప్ప జాతరకు ఈరోజు రామపల్లి గ్రామం, అదేవిధంగా కొత్తపల్లికి సంబంధించినటువంటి బీరప్ప జాతరను మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మరి గ్రామానికి సంబంధించినటువంటి భక్తులందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ స్వామిని దర్శించుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు సురక్షంగా ఉండాలని, మరి ఏదైతే మన కాళేశ్వరం నుంచి వచ్చేటువంటి నీళ్లు కొండపోచమని చంద్రబాబు నుంచి ఇక్కడికి వస్తా ఉన్నాయి, అది తొందరగా చేరి వాళ్ళ భక్తులను కాపాడాలని చెప్పేసి బీరప్ప స్వామిని కోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మరి మంచి ఆరోగ్యంతో, అదేవిధంగా అష్టైశ్వర్యాలతో ప్రశాంతమైనటువంటి జీవితం గడపాలని నేను ప్రార్థించడం జరుగుతుంది. ఎమ్మెల్యేగా నా వంతు సంపూర్ణ సహకారం తప్పకుండా అందిస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గ్రామానికి సంబంధించినటువంటి మండలికి సంబంధించినటువంటి ముఖ్యులు, ప్రముఖులందరూ కూడా నాతో ఇక్కడికి రావడం జరిగింది. ఆ స్వామి యొక్క ఆశీర్వాదం అందరికీ ప్రార్థిస్తాం. వీరప్ప స్వామికి సంబంధించి కూడా 12 మహిళా సమైక్య బిల్డింగ్స్ రావడం జరిగింది. అంతేకాకుండా మరి ఇప్పుడు కాంపౌండ్ వాల్స్, స్కూల్ కాంపౌండ్ వాల్స్, అదేవిధంగా స్కూల్ టాయిలెట్స్ బ్లాక్ కూడా ఇవ్వడం జరిగింది. గర్ల్స్ కి ఒక బ్లాక్, బాయ్స్ కి ఒక బ్లాక్ చొప్పున ఒక్కొక్క దానికి 2 లక్షల రూపాయలు చొప్పున కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి నిన్న 6 గ్రామాలకు సంబంధించి మరి సిసి రోడ్లు కూడా 3 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. మరి అవన్నీ కూడా రామాయపల్లి కూడా 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొత్తూరు కానీ, ఉప్పలింగాపూర్ కానీ, అదే మన నెల్లూరు కానీ, స్థాలపూర్ కానీ, ఇవన్నీ గ్రామాలు కూడా ఇవ్వడం జరిగింది. తొందరగా కంప్లీట్ చేసుకోవాలని కూడా నేను గ్రామస్తులందరూ కోరడం జరుగుతుంది.